వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఎంపీ సీట్లు సాధించి ఉనికిని చాటుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో ఎంపీ నియోజకవర్గాలుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకుగాను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయులు మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి కుర్చీలు విసురుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బహిరంగంగా సమీక్షా సమావేశంలో గొడవ పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హరీష్ రావు ఇద్దరు నేతలకు సర్ది చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మొదటి నుంచి పైలట్ పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు కలిసిపోయారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ కు మరోసారి టికెట్ ఇవ్వగా అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పైలట్ కూడా ఓటమి పాలవడంతో రెండు వర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు మొదలయ్యాయి. పట్నం వల్లే పైలట్ ఓడిపోయాడని రోహిత్ వర్గం చెబుతూ ఉండగా, పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచి ఉండేవారని ఆయన వర్గం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ సాక్షిగా గొడవ పడ్డారు. రైట్, ఇక బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. కిరణ్మయ్యి, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత గత 4 రోజుల నుంచి తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. దీంట్లో మొదట ఆదిలాబాద్ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గం, తర్వాత కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం, ఆ తర్వాత చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం, నిన్న పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించిన సమీక్షా కార్యక్రమం జరిగింది. ఇవాళ జహీరాబాద్ కి సంబంధించిన సమీక్షా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఈ పార్లమెంటరీ సమీక్షా సమావేశంలో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, అట్లాగే నేతల మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే బహిర్గతం అవుతుంది. ప్రధానంగా ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ, అట్లాగే సీటు ఆశించి ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఉన్నారో సీనియర్ నేతలు, వాళ్ళందరూ కూడా తమ అసంతృప్తిని బాహాటంగానే సీనియర్ నేతల ముందు, అగ్రనేతల ముందు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 7 పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన అంచెలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని
గట్టిగానే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దానికి సమాధానం చెప్పారు. అయితే రోహిత్ రెడ్డి అంచనలు మాత్రం బహిరంగంగానే మంత్రి హోదాలో ఉన్న మహేందర్ రెడ్డి తమ నేత రోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని, ఆయన ఓటమికి పరోక్షంగా కారణమయ్యారని, ఓట్లు వేసేందుకు ఆయన సహకరించలేదని, ప్రజల్లో ప్రచారం చేయలేదని చెప్పి బాహటంగానే అధినేత హరీష్ రావు ముందు ఎవరైతే రోహిత్ రెడ్డికి సంబంధించిన అంచెలు బాహటంగానే తమ అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మహేందర్ రెడ్డి సోదరుడు కుమారుడు అవినాష్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దూకుడుగా వారి మీదకి వెళ్లే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. అయితే అవినాష్ రెడ్డికి ధీటుగానే రోహిత్ రెడ్డి అనుచరులు ఆయన మీదకి దాడికి వచ్చారని, దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగిందని సమాచారం ఉంది. ఇరు వర్గాల తోపులాట జరిగిన తర్వాత తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఆ సమీక్షా సమావేశంలో చోటు చేసుకుంది. దీంతో అగ్రనేతలు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింపజేసి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలని బయటికి పంపించి వేశారు. తర్వాత భోజన విరామాన్ని ప్రకటించారు. ఆ తర్వాత కూడా దీనికి సంబంధించిన వివాదం జరిగినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ప్రధానంగా తాండూరు అసెంబ్లీ దానికి సంబంధించి మనం ఇంతకుముందు జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రధానంగా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2018లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆయన పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. మహేందర్ రెడ్డి చేతిలో అప్పటికి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన రోహిత్ రెడ్డిని పార్టీలోకి కేసీఆర్ తీసుకొచ్చారు. దీంతో తాండూరులో ముఠాలు ఏర్పడ్డాయి, అట్లాగే వర్గాలు ఏర్పడ్డాయి. మహేందర్ రెడ్డి వర్గం అట్లాగే రోహిత్ రెడ్డి వర్గం, ఈ రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు కానీ, ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ స్టేజ్ మీదనే మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డి ఇద్దరు మాట అనుకోవటం కానీ, ఒకరి చేతిలో ఉన్న మైకు ఇంకొకరు గుంజుకోవటం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చోటు చేసుకోవడం ప్రారంభించాయి. అదంతా కూడా ముదిరి దానికి సంబంధించిన గ్యాప్ పెరిగి ఇరు వర్గాలు కలిసి కూర్చోలేంతగా ఆ గ్యాప్ అనేది పెరిగిపోయింది. దీని కూడా జోక్యం చేసుకునే పరిస్థితి దాపురించింది. అంతకుముందు 2018 ఎన్నికలకు ముందు మహేందర్ రెడ్డి ఏదైతే రంగారెడ్డి జిల్లాలో తన ఆధిపత్యం నిరూపించుకునే క్రమంలో అప్పటికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి పార్టీని మహేందర్ రెడ్డితో పొసగగా పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీగా ఉన్నారు. ఆయన కొనసాగుతున్నారు. అది మహేందర్ రెడ్డికి కొండ విశ్వేశ్వరరెడ్డికి అప్పుడు ఆ విభేదాల కారణంతోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత మహేందర్ రెడ్డి 2018లో ఓడిపోయిన తర్వాత, రోహిత్ రెడ్డి గెలిచిన తర్వాత, రోహిత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ విభేదాలు మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డి మధ్య విభేదాలు అనేవి తారస్థాయికి చేరుకున్నాయి. అధినాయకత్వం కూడా పూడ్చలేని విధంగా వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. దీనితో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక 3 నెలలకు ముందు మహేందర్ రెడ్డికి జిల్లాలో జిల్లాలో ఏదైతే తన ఆధిపత్యం కొనసాగుతుందో దానికి ప్రాధాన్యత ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసినట్టుగా సమాచారం ఉంది. దానికి మహేందర్ రెడ్డికి ఆఖరి 3 నెలల్లో ఐఎన్పిఆర్ మినిస్టర్ గా కేసీఆర్ ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. దానితో జిల్లాలో అంటే పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఏదైతే వికారాబాదు తర్వాత రంగారెడ్డి జిల్లా ఇవన్నీ కూడా తను చూసుకుంటాను, అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కూడా తను పాల్గొంటానని చెప్పి మహేందర్ రెడ్డి పార్టీకి హామీ ఇచ్చారు. దాంతో ఇరు వర్గాలు కూడా సమసిపోయాయి, స్టేజ్ మీద కూర్చున్నారు, ఒకరికొకరు సహకరించుకుంటాము అని చెప్పి మహేందర్ రెడ్డి అట్లాగే రోహిత్ రెడ్డి వర్గాల మధ్య కూడా సమన్వయం కుదిరినట్టుగా అధిష్టానం కూడా భావించింది. తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అటు తాండూరు నియోజకవర్గం కానీ, వికారాబాద్ కానీ, పరిగి కానీ, ఇబ్రహీంపట్నం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. అటు ఆయన సొంత సోదరుడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతిలో నరేందర్ రెడ్డి ఆయన సోదరుడు మహేందర్ రెడ్డి సోదరుడు కూడా ఓడిపోయారు. ఈ రకంగా మహేందర్ రెడ్డికి ఏదైతే బాధ్యతలు అప్పగించారో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయన మహేందర్ రెడ్డి సరిగా పనిచేయలేదు, పార్టీ అభ్యర్థుల కోసం ఆయన కృషి చేయలేదు అనేది ఆయన మీద వచ్చిన ఆరోపణలు. ఆ ఆరోపణలకు సంబంధించి మొన్న ఏదైతే చేవెళ్ల పార్లమెంటరీ సమీక్షా సమావేశంలో ఇవే ఆరోపణలు మహేందర్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో
రోహిత్ రెడ్డి వర్గం నుంచి వచ్చాయి. దానికి మహేందర్ రెడ్డి సమాధానం చెప్తున్న క్రమంలో మహేందర్ రెడ్డి అట్లాగే రోహిత్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర స్థాయి గలాట జరిగింది, తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు, తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. అధినాయకత్వం అప్పుడు కేటీఆర్ ఆ సమావేశానికి హాజరు కాలేదు, హరీష్ రావు ఆ సమావేశానికి హాజరయ్యారు. హరీష్ రావు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చాలాసేపటి తర్వాత కానీ ఈ రెండు వర్గాల మధ్య ఈ ఏదైతే ఘర్షణ వాతావరణం ఉందో ఆ ఘర్షణ వాతావరణం చల్లబడలేదు. అంటే రెండు వర్గాలకి తీవ్రమైన గ్యాప్ ఉన్నది, అధిష్టానం అంతగా అగాధం పెరిగిపోయింది. ఆ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే క్రమంలో అధినాయకత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి అప్పుడు నెలకొన్నది. ఈ క్రమంలో అక్కడ హాజరైన క్యాడర్ గాని మిగతా జిల్లాకు సంబంధించిన నేతలు కూడా రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి వర్గాలు అనేది సమన్వయం చేసుకునే పరిస్థితి లేదు. ఇట్లా ఉంటే పార్టీ తాండూరులో చాలా కష్టం నిలబెట్టుకోవటం. మహేందర్ రెడ్డి అయినా లేకపోతే రోహిత్ రెడ్డి అయినా కూడా ఎవరో ఒకళ్ళు తగ్గి పార్టీ కోసం పనిచేస్తేనే పార్టీ అక్కడ తాండూరులో మనుగడ సాధించే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా బేషిజాలకు పోయి ఒకరిపై ఒకరు దూషించుకుంటే మాత్రం పార్టీకి అక్కడ చాలా కష్టం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాండూరులో కూడా ఓట్లు పడాలి కాబట్టి తాండూరు నుంచి వచ్చే ఓట్ల శాతం బీఆర్ఎస్ కు పడితే అక్కడ ఎంతో కొంత మెజారిటీ చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చేవెళ్ల ఎంపీ స్థానం ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. ఆయన గెలవాలంటే తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, షేర్లింగంపల్లి ఇవన్నీ కూడా మెజారిటీ రావాల్సి ఉంటుంది. రాజేంద్ర నగర్ ఇవన్నీ కూడా 7 నియోజకవర్గాల నుంచి ఆయనకు మెజారిటీ వస్తేనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి తాండూరు ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదటి నుంచి కూడా తన ఆధిపత్యం కొనసాగిస్తున్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తేనే చేవెళ్లలో రంజిత్ రెడ్డికి సంబంధించిన గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనేది పార్టీ వర్గాల అంచనా. దానికి మహేందర్ రెడ్డి ఇప్పుడు ఈ రోహిత్ రెడ్డితో వచ్చిన గొడవ ఏ రకంగా మహేందర్ రెడ్డి తీసుకుంటారు, పార్టీలో ఆయన సమన్వయం చేసుకుని ముందుకెళ్తారా లేకపోతే మహేందర్ రెడ్డి ఇతర పార్టీలోకి వెళ్తారన్న సమాచారం కూడా ఒకటి వస్తుంది. అది ఏ రకంగా మరి మహేందర్ రెడ్డి దానికి సమాధానం చెప్తుందో చూడాలి. కానీ మొత్తానికి ఈ తాండూరు గొడవ ఏదైతుందో అది ఓవరాల్ గా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పడే అవకాశం ఉంటుంది. అది మహేందర్ రెడ్డి జిల్లాలో మొదటి నుంచి ఆధిపత్యం ఉన్నారు కాబట్టి ఆయన ఆ చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించి ఏ రకంగా సహకరిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతుంది. కిరణ్మయి, అయితే వాసు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచే విధంగా బీఆర్ఎస్ అయితే కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా అంతర్గతంగా విభేదాలు తలెత్తనున్నదో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? అంటే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేదంటే సర్ది చెప్తారా? ఏ విధంగా ముందుకెళ్తారు? కిరణ్మయి, అదే చేవెళ్ల సమీక్ష సమావేశం జరిగిన తర్వాత లోపట గొడవ జరిగింది. అదంతా కూడా అప్పటికప్పుడు అగ్రనేతలు సంసిపోయేలాగా వ్యవహరించినా కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా రెండు వర్గాల మధ్య మరొకసారి దూషణ పర్వం కొనసాగింది. ఒకరిపై ఒకరు తిట్టుకుని దూషించుకునే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు బయటకు వచ్చినాక కూడా అట్లాంటి ఉద్రిక్త పరిస్థితి పార్టీ తెలంగాణ భవన్లో చోటు చేసుకుంది. అంటే మహేందర్ రెడ్డికి రోహిత్ రెడ్డికి మధ్య చాలా సంవత్సరాలుగా ఉన్న ఏదైతే రాజకీయ వైరం ఉందో ఆ రాజకీయ వైరం ఇప్పట్లో సంసిపోయే లేదని చెప్పి క్యాడర్ నుంచి వాళ్ళ నుంచి వచ్చిన ఒపీనియన్ గా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు రెండు వర్గాలు కలిసి పనిచేసినా కూడా మహేందర్ రెడ్డి పూర్తి స్థాయి రోహిత్ రెడ్డి గురించి పనిచేయలేదు. రోహిత్ రెడ్డి ఓటమికి మహేందర్ రెడ్డి కూడా ఒక కారణము. ఆయన మంత్రి పదవి తీసుకున్నా కూడా ఆ మంత్రి పదవి దుర్వినియోగం చేసేదే తప్ప పార్టీ గెలుపు కోసం కానీ పార్టీ అభ్యర్థుల కోసం కానీ పనిచేయలేదనేది బీఆర్ఎస్ క్యాడర్ నుంచి ప్రధానంగా రోహిత్ రెడ్డి వర్గం నుంచి వస్తున్న ఆరోపణ. దానికి మహేందర్ రెడ్డి సమాధానం చెప్తాను, పార్టీ కోసమే పనిచేశాను, మొదటి నుంచి కూడా జిల్లాలో పార్టీ కోసమే ఉన్నాను. రోహిత్ రెడ్డి అనే వ్యక్తి 2018లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలోకి వచ్చారు కానీ తాను అంతకుముందు నుంచే 2014 నుంచే నేను పార్టీలో ఉన్నాను, పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఇప్పుడు వచ్చి రోహిత్ రెడ్డి నా మీద ఆరోపణలు చేయడం అనేది అది సరికాదనేది మహేందర్ రెడ్డి వర్గం అట్లాగే మహేందర్ రెడ్డి నుంచి వస్తున్న ఒపీనియన్. ఈ రెండు వర్గాలని ఏ రకంగా సమన్వయం చేస్తారు, రాబోయే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో తాండూరు నుంచి ఏ రకంగా పార్టీకి ఈ రెండు వర్గాల నుంచి వాళ్ళు అధినాయకత్వం పనిచేసేలా చేస్తారనేది చూడాలి. దీంతో పాటు మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు ఉంది కాబట్టి ఆయన నుంచి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఏ రకంగా ఆయన ద్వారా పార్టీకి సంబంధించిన కార్యాచరణ చేపడతారనేది చూడాల్సి ఉంటుంది. కిరణ్మయి. రైట్ వాసు, రైట్, థ్యాంక్ యూ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఎంపీ సీట్లు సాధించి ఉనికిని చాటుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో ఎంపీ నియోజకవర్గాలుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకుగాను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి కుర్చీలు సైతం విసురుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బహిరంగంగా సమీక్షా సమావేశంలో గొడవ పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హరీష్ రావు ఇద్దరు నేతలకు సర్ది చెప్పినట్టు తెలుస్తుంది. కాగా మొదటి నుంచి పైలట్ పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు కలిసిపోయారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్కు మరోసారి టికెట్ ఇవ్వగా అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పైలట్ కూడా ఓటమి పాలవడంతో రెండు వర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు మొదలయ్యాయి. పట్నం వల్లే పైలట్ ఓడిపోయాడని రోహిత్ వర్గం చెబుతూ ఉండగా, పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే ఉండేవాడని ఆయన వర్గం వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ సాక్షిగా గొడవ పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఎంపీ సీట్లు సాధించి ఉనికిని చాటుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో ఎంపీ నియోజకవర్గాల వారీగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకుగాను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి కుర్చీలు సైతం విసురుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బహిరంగంగా సమీక్షా సమావేశంలో గొడవ పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హరీష్ రావు ఇద్దరు నేతలకు సర్ది చెప్పినట్టు తెలుస్తుంది. కాగా మొదటి నుంచి పైలట్ పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు కలిసిపోయారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్కు మరోసారి టికెట్ ఇవ్వగా అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పైలట్ కూడా ఓటమి పాలవడంతో రెండు వర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు మొదలయ్యాయి. పట్నం వల్లే పైలట్ ఓడిపోయాడని రోహిత్ వర్గం చెబుతూ ఉండగా, పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచి ఉండేవారని ఆయన వర్గం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ సాక్షిగా గొడవ పడ్డారు.